వెల్కమ్ టు వైజార్ అకాడమీ. ఈ వీడియోలో భూభారతి చట్టం గురించి తెలుసుకుందాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. దీని ద్వారా ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్టు పేర్కొనడం జరిగింది. మనిషికి ఆధార్ ఎలాగో భూమికి భూధర్ అలాగని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగిందండి. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ పైన ఉన్న అపోహలను తొలగించి వారిని బాధ్యులుగా చేస్తూ అవినీతి రహితంగా రెవెన్యూ చట్టాన్ని అమల్లో తీసుకురావాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఈ చట్టంలో భాగంగా గ్రామ రెవెన్యూ రికార్డుల గురించి గత ధరణి చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదని చెప్పేసి పేర్కొన్నారు. ఆ లోపాన్ని సవరించి కొత్త భూభారతి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డుల పేరుతో సెక్షన్ 13 నిబంధన 12 చేర్చడం జరిగింది. ధరణి చట్టంలో ఉన్న లోపాలను సవరించడంతో పాటు మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారత్తో అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఎసెంట్ భూముల రక్షణకు కొత్త చట్టంలో CCLAకు అధికారాలు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా భూభారత చట్టంలో సెక్షన్ 15(8) నిబంధన 16 ప్రకారము ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు ఉచిత న్యాయ సహాయం సలహాలను పొందే విధంగా న్యాయ సేవా సంస్థ, ఇతర సంస్థలు, వ్యవస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించనున్నారు. ఈ విధంగా భూమి చట్టాల్లో ఇలాంటి నిబంధన చేర్చడం అనేది దేశంలోనే ఇది మొదటిసారి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ.